యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం అండి. మీ పద్మలో స్వాతం చెబుతూ యథావిధిగా పద్మ గారు మీ ముందుకి ఈరోజు కొంతేమో ఫ్యాన్సీ ఐటము, కొన్నేమో కాటన్లు, అలాగే సూపర్ నెట్లు, మంగళగిర్లు, ఫ్యాన్సీలు, గద్వాలు, హ్యాండ్లూమ్ చీరలు, అలాగే క్రేప్ మెటీరియల్, ఇవన్నీ చీరలతో మీ ముందుకు వచ్చాను. నా ఛానల్ కొత్తగా చూసారంటే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరు ఒక లైక్ వేయండి. లైక్ వేస్తున్నారు, చాలా సంతోషం. సబ్స్క్రైబ్ చేస్తున్నారు, లైక్ వేస్తున్నారు, కొత్త వారంతా చాలా బాగా ఫాలో అవుతున్నారు. మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. వచ్చేయండి, ఇది మంచి కాటన్ పట్టు. ఓకే, కాటన్ పట్టు అని ఇట్లా ఉంటుంది. ఇదే కలరు పళ్ళు వస్తుంది, ఇదే బ్లౌజ్ వస్తుంది. ఇది శారీ అంతా ఇలా ఉంటుంది. ఎంత బాగుంది కదా చీర. మీకు రీజనబుల్ ప్రైస్లో ఉంది. సేమ్ కాంబినేషన్. అదొక చీర. ఇది గద్వాల్ కాటన్ చీర అండి. హ్యాండ్లూమ్, కాటన్ అంటే హ్యాండ్లూము. ఇలా ఉంటుంది. బార్డరు రిచ్ పళ్ళు ఉంటుంది. రిచ్ పళ్ళు అంటే ఇలా లైన్స్. ఇది మంచి అరిటాకు గ్రీన్ అండి. దీనికి బ్లౌజ్ ఉండదు. ఓకే, ఇది ఒక చీర. బాగుంది కదా కాంబినేషన్. కట్టేద్దాం. ఏముంది, ఏ చీర అయినా కట్టేస్తానండి నేను. ఇది అది అలా ఏం లేదు. ముసలోళ్ళ చీరలు, పడుసోళ్ళ చీరలు, చిన్నపిల్లల చీరలు, పెద్దోళ్ళ చీరలు అని ఏం ఉండవు. నాకు ఏ చీర బాగుంటే అది కట్టేసుకోవడం అలవాటు. స్క్రీన్ షాట్. భలే ఉందే చీర. దాంట్లో ఇంకో కలర్ ఉంది. ఇది పాల్పెట్ రంగు అంటారు, ఆనంద బ్లూ, ఆ కలర్. ఇది కూడా పళ్ళు అలాగే వస్తుంది. బయట చాలా బాగుంది వీడియోలో కంటే. ఓకే, ఇది ఒక చీర అవైలబుల్ ఉంది. ఇది నాదే, చాలాసార్లు చెప్పాను మీకు. ఇది నాదే చీరని. నారాయణపేటలో సిల్క్, పట్టు సిల్క్ మిక్స్ తోటి వస్తుంది. చాలా బాగుంటుంది. రన్నింగే బ్లౌజ్ ఉంటుంది, కానీ మనం దాన్ని కుట్టించుకోకుండా ఈ పింక్ కలర్కి వెళ్తే చాలా బాగుంటుంది. రిచ్ పళ్ళు ఉంటుంది. పళ్ళు కూడా ఎలా అంటే పైతాని స్టైల్లో ఉంటుంది అనమాట. అదొకటి. ఇంక ఇటు వెళ్తే క్రేప్ చీర చూపించేద్దాం. చాలా వచ్చినాయి మళ్ళీ క్రేప్లు. ఇది బ్లౌజ్ ఉంటుంది. హాఫ్ అండ్ హాఫ్ స్టైల్. బాటిల్ గ్రీన్, ఏమంటారు ఇది, వైలెట్ కలర్. ఓకే, దాంట్లోనే అదే కాంబినేషన్ లంగావణి స్టైల్ సేమ్. పళ్ళు, కుచ్చిళ్ళు, బ్లౌజ్. ఇది శారీ అంతా గ్రీన్ ఉంటుంది. ఇదోటి. ఇది క్రేప్ శారీస్ అండి. ఇవి మీకు నచ్చితే కనుక ఆర్డర్ పెట్టుకోండి. ఓకేనా. ఇదండి పింక్, మంచి పింక్ బార్డర్ అటు ఇటు. ఇదిగోండి, ఇది ఒక చీర. అలాగే పింక్లో ఇది గ్రీను, మంచి గ్రీన్కి ఇలాగా సేమ్ కలరు. ఇదిగోండి కుచ్చిళ్ళు, టెంపుల్. ఇవన్నీ క్రేప్ శారీస్ అండి. చాలా బాగుంటాయి క్రేప్. ఇది ఎల్లో అండ్ రెడ్. చాలామంది అడిగారు క్రేప్ చీరలు కావాలని అడుగుతున్నారు మళ్ళీ. అందుకని ఇవాళ క్రేప్ చీరలతో మేము ముందుకు వచ్చాను. సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ వేసండి. ఒక లైక్. నేను కట్టుకున్న చీర వచ్చి టిష్యూ కోటా చీర అండి. ఇది టిష్యూ కోటాకి నేను ఇలాగా అద్దాలు కుట్టించుకుని, చీర అంతా చిన్నగా అద్దాలు కుట్టించుకుని ఇట్లా ఇదిగో ఇలా అద్దాలు కుట్టించుకుని ఇలా పైపింగ్ వేయించుకున్నాను అనమాట. చీర ప్లెయిన్లుగానే వస్తాయి. కలర్ కొన్నేమో క్రీమ్ వస్తే డై చేయించుకోవచ్చు. ఇది ఒకటండి క్రేప్ చీర. ఎంత బాగుంది కాంబినేషన్. ఇది ఒకటి. ఇవన్నీ క్రేపు. ఇది బ్లూ, చాలా బాగుంది. ఇది కూడా క్రేప్ శారీ, చాలా అద్భుతంగా ఉంది. ఇది కూడా కొంచెం క్వాలిటీ, ఎక్కువ క్వాలిటీ చీర అండి. గోల్డ్ బార్డర్ వస్తుంది కింద. దీనికి కుచ్చిళ్ళో, పళ్ళులో బ్లౌజు బ్లాక్, శారీ అంతా. ఇది కూడా పికాకు గ్రీను, మీకు బ్లూలా కనిపిస్తుంది. బయట అయితే చాలా మంచి కలర్. అది ఇట్లా. ఓకే, ఇది ఒక చీర. అలాంటి రెండో మూడో ఆ డిజైన్లో ఉండాలి, అంటే ఆ బార్డర్లో. ఇది ఒక చాక్లెట్ కలర్, పింక్, హాఫ్ అండ్ హాఫ్ స్టైల్. బాగుంది కదా ఈ చీర కూడా. నిన్న కాలభైరవుడి గుడి చూపించాను కదా, చాలా ఆనందపడిపోయారండి అందరూ. నిన్న కాలభైరవుడి గుడి దగ్గర అన్న సమారాధన ఉంటే వెళ్ళాను. ఆ కాలభైరవుడి గుడి దగ్గర చిన్న వీడియో రీల్ పెట్టాను కదా, చూసి మా కాలభైరవుడిని దర్శించుకోండి. ఇది పింక్ అండ్ గ్రీన్. ఇది కూడా గ్రీన్ కాంబినేషనే. ఇది ఇప్పుడు చెప్పాను కదా గోల్డ్ బార్డర్ వచ్చిన చీరలు ఉంటాయని. ఇది ఎల్లో అండ్
గ్రీన్ అండి, చీర అంతా గ్రీన్ వస్తుంది, కుచ్చిళ్ళు పళ్ళు బ్లౌజు ఎల్లో వస్తుంది. ఇది ఒక చీర, దాంట్లోనే ఇదిగోండి గోల్డ్ బార్డర్. ఇది ఒకటి రస్ట్ అండ్ చపాతి పిండి కలర్, అంటే సపోటా లైట్ కలర్ అనుకోవచ్చు, క్రీమ్ కలర్ అనుకోవచ్చు, మీ ఇష్టం. ఇది ఒక కలర్. క్రేప్లు అండి ఇవన్నీ, అవి కొంచెం రేట్ ఎక్కువ వీటి మీద, చాలా బాగుంటాయి. కాకపోతే ఇది ఎల్లో అండ్ మంచి గ్రీన్, చాలా బాగున్నాయి ఈ చీరలు. కొత్త స్టాక్ అండి, చాలా వరకు, కొన్ని వరకునే పాతవి ఉన్నాయి, చాలా వరకు కొత్తవి ఉన్నాయి దీంట్లో. ఇది కూడా చీర అంతా రస్ట్ కలర్ వస్తుంది, రెడ్ కాదండి, అది ఇటుక పొడి కలర్ అంటాను కదా ఆ కలరు. కుచ్చిళ్ళు పళ్ళు బ్లౌజు బాటిల్ గ్రీన్ వస్తుంది. ఎంత బాగుంది చూసారా కాంబినేషన్. అది రస్ట్, రెడ్ కాదు, టమోటా పింక్ కూడా కాదు, రస్ట్ కలర్. ఓకే, మీకు రెడ్ లాగా అనిపిస్తుంది, చాలా బాగుంది బయట అయితే చీర. అదొకటి గోల్డ్ బార్డర్, అది కూడా. క్రేప్ చీరలు అసలు తయారు లేదు, బట్టే దొరకట్లేదండి నాకు. ఇది ఒకటండి, హాఫ్ అండ్ హాఫ్ స్టైలే, ఇట్లా ఉంటుంది క్రేప్. ఇది క్రేపే, క్రాస్ డిజైన్. ఇది కూడా క్రాస్ డిజైన్లో ఉంది, బాగుంది కదా. అలాగే ఇది కూడా గోల్డ్ బార్డర్లో వచ్చింది. ఇవి చాలా బాగున్నాయండి చీరలు, చాలా కొనుక్కున్నారు, ఫీడ్బ్యాక్ బాగా ఇచ్చారు నాకు ఈ చీరల పైన. రివ్యూ బాగుంది, రివ్యూ ఎంత బాగుందో కదా చీర. ప్రింట్ డిజిటల్ ప్రింట్, ఇది బ్లౌజ్ వస్తుంది ఇట్లా. ఎంత బాగుంది చూడండి కాంబినేషన్. ఒకటన్నా కుట్టించుకుందాం అంటానా, అబ్బే అవదు. ఇది కూడా ఎల్లో అండ్ పింక్, ఇలా కుచ్చిళ్ళలో టెంపుల్ వస్తుంది. ఎంత బాగుంది చూడండి కాంబినేషన్. ఇది ఒకటి చాలా బాగుంది, ఇది కూడా అవైలబుల్ ఉంది, చాలా బాగున్నాయండి. ఇది కూడా ఎల్లో చీర వచ్చి గ్రీన్ పళ్ళు గ్రీన్ బ్లౌజ్ వస్తుంది. ఇది ఒకవేళ మీరు ఆర్డర్ పెట్టుకునేటప్పుడు రెండు ఉన్నాయి ఇందులో, ఇదొక మోడల్ అదొక మోడల్, అంటే ప్రింట్లు డిఫరెన్స్, కాంబినేషన్ సేమ్. ఓకే, చూసుకుని ఒకసారి ఆర్డర్ తీసుకోండి. లైటింగ్ తగ్గిపోతుంది ఆటోమేటిక్గా, మొబైల్ మళ్ళీ పెంచాను అందుకని చీకట్లోకి వచ్చి. ఇది ఎల్లో అండ్ రెడ్, ఇది కూడా గోల్డ్ బార్డర్ కోట, ఇదే గోల్డ్ బార్డర్ చీర అండి. ఇది కూడా చాలా బాగుంది. ఇవి క్రేపు, హెవీ క్వాలిటీ క్రేపులు అండి ఇవి. ఓకేనా, ఇది కూడా ఎల్లో అండ్ మంచి పాలపెట్ట బ్లూ, ఇదే బ్లౌజ్. ఇది రస్ట్ అండ్ బాటిల్ గ్రీన్, రస్ట్ కలర్, పైన గ్రీన్ కింద రస్ట్ కలర్. ఇది కూడా చాలా బాగుంది చీర. ఇవన్నీ క్రేప్ చీరలు అండి, నేను ఇప్పుడు చూపించినవి అన్నీ కూడా క్రేపు, చాలా బాగున్నాయి కదా చీరలు. ఇది ఎంత బాగుంది చూడండి కాంబినేషన్, ఇట్లా ఉంటాయి చీరలు. మీకు కావాలి అంటే ఆర్డర్ పెట్టుకోండి. నా ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసి ప్రతి ఒక్కరూ ఒక లైక్ మాత్రం మస్ట్గా లైక్ వేయండి. ఓకే, మంచి మంచి కలెక్షన్లతో మేము ముందుకు వస్తాను. ఇదిగో బాగుంది కదా, ఇది కూడా అదొకటి. ఇది కూడా రస్ట్ అండ్ బాటిల్ గ్రీన్, చీర అంతా గ్రీన్ వస్తుంది, పళ్ళు కుచ్చిళ్ళు బ్లౌజు ఈ రస్ట్ కలర్ వస్తుంది అట్లా. శారీ అంతా బాటిల్ గ్రీన్. ఎంత బాగుంది చూసారా చీర. ఇది ఇంతవరకు క్రేప్లు అయిపోయినాయండి, ఇంక ఇక్కడి నుంచి వెళ్దాము. ఇదిగోండి చీర ఇలా ఉంటుంది. ఓకే, ఇస్త్రీ చేయించాను. మీరు ఒకసారి ఒకవేళ ఎవరైనా కొనుక్కుంటే ఎండలో వేసుకుని ఒకసారి పాలిష్ చేయించండి, సూపర్గా ఉంటుంది చీర. అంటే గెంజి పెట్టినట్టు రోలింగ్ చేసి ఇస్తాడు. ఇది బ్లౌజ్. మనకి టైం పట్టేస్తుంది, వదిలేసి వస్తే అవ్వట్లేదని చెప్పి తెచ్చేసాను. ఒక గంట ఎండలో వేసుకుని పాలిష్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. 1850 రూపాయలు అండి ఈ చీర. ఓకే, పాలిష్ చేయితే ఇలా ఉంటుంది ఫినిషింగ్. 1850 రూపాయలు అండి. మెహందీ గ్రీను గోరింటాకు పండాక ఉన్న కలర్ అనమాట, మంచి మెరూన్. ఇది ఒక చీర. అలాగే ఇదో చీర, అంటే ఇలా ఉంటుంది, బార్డరు తిరగేసి ఉందండి.
ఇదే బ్లౌజ్ వస్తుంది, బ్లూ అండ్ బ్లూ కాంబినేషన్ ఇట్లా. ఇది ఒకటి కాటన్ అన్నమాట. ఇవి ఇదిగోండి ఇలా ఉంటుంది బార్డరు. ఇది బ్లౌజ్ వస్తుంది. ఎంత కొంచెం చూసారా, ఇస్త్రీ చేయించాను నేను, కిరోసిన వాసన బాగా వస్తున్నాయని, కొంచెం నలిగినట్టు ఉన్నాయి ప్రింట్ వేసిందని. ఇది ఒకటి గ్రే కలర్. ఇవన్నీ కాటను. ఒక్క చీర 1850 రూపాయలు. ఎంత కొంచెం చూసారా కలర్. మీకు నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి అమ్మ, లేదంటే పర్వాలేదే. చాలామంది నన్ను ఫాలో అవుతున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేయడం వల్ల నష్టమేమి లేదండి మీకు, ఓకేనా. ఇదిగోండి రోజు అడగవలసి వస్తాను సబ్స్క్రైబ్ చేయండు అని. మరి చేయండి కొత్త కొత్త వారంతా. మంచి నా ఛానల్ మంచిదని మీరే చెప్తున్నారు. నా దగ్గర ఉన్న చీరలు లాంటి ఇంకెక్కడా ఉండవని కూడా మీరే చెప్తున్నారు. లేకపోతే మీరు ఇచ్చి ఫీడ్బ్యాక్ పట్టే కదండి నేను డైలీ ఇన్ని వీడియోలు చేయగలుగుతున్నాను, ఇన్ని చీరలు చూపించగలుగుతున్నాను. ఓ రోజు చేసి 3 రోజులు పడుకోవట్లేదు కదా డైలీ మీకు. ఇది ఒక చీర. ఇవన్నీ కాటను 1850 రూపాయలు ఒక్క చీర. ఇక ఇలా ఉంటుందన్నమాట. సూపరే సూపర్. ఓ చీర కుట్టిద్దాము, బాగుంది చీర. ఇది మధ్యలో అలా డిజైన్ వస్తుందన్నమాట. ఆ చీర బ్లూ అండ్ బ్లూ చాలా బాగుంటుంది. ఈ చీర కూడా ఇక్కడ వరకు మెత్తటి కాటన్ చీరలు అయిపోయినాయి కదా. ఇది ఓ రకం. ఇది నా చీరేనండి. నేను ఎందుకు పెట్టుకున్నానంటే దీనికి ఒక రకంగా ప్రింట్ వేయించుకోవాలి, ఈ పసిరి గ్రీన్ బ్లౌజ్ కుట్టించుకోవాలని అలా పెట్టుకున్నాను అనమాట. వచ్చావా. ఇది కూడా అంతే. ఇదేమో అగ్గిపెట్టి రంగు బ్లౌజ్ పెట్టుకుంటే బాగుంటుంది. ఫోటో కంటే బయట చాలా బాగున్నాయి ఈ చీరలు. అలాగే ఇది అమ్మమ్మల చీరలు లేకపోతే అత్తయ్యల చీరలు, మన అమ్మాళ్ళు కట్టుకునే చీరలు 1100 పడుతుందండి ఒక చీర. అదొకటి. వెంకటగిరి కాటన్ చీర, బ్లౌజ్ ఉండదు, ఉన్నా బాగోదు ఈ బ్లౌజ్ పెద్దవాళ్ళకి. ఇదొకటి. ఈ 3 చీరలు ఉన్నాయండి పెద్దవాళ్ళ చీరలు. మీకు నచ్చితే కనుక ఆర్డర్ పెట్టుకోండి. అలాగే ఇది ప్యూర్ లెనిన్. ఇంక ఈ మెటీరియల్ కానీ ఈ చీరలు కానీ ఇంకా మన ఛానల్లో రావండి, చాలా కాస్ట్లీ కదా. ఇంకా అందుకని ఈ చీరలు నేను తేవాలని అనుకోవట్లేదు. బ్లౌజ్ చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇలా లైన్స్ వస్తుంది బ్లౌజ్ ప్లెయిన్. ఇదిగోండి ఇలా కుచ్చులు వస్తాయి పళ్ళుకి. నాకు ఒకటి ఉందండి, లేకపోతే కుట్టించేది ఇది కూడాని. అదొక చీర. ఇంక ఇక్కడికి వెళ్తే ఇది సూపర్ నెట్ శారీ అండి. ఎంత బాగుంది చూసారా. మెహందీ గ్రీన్ అంటే కాకి కలర్ అనుకోవచ్చు, పసిరి గ్రీన్, క్రోషియా వచ్చింది. కాస్ట్లీ చీర అండి, సూపర్ నెట్ చీర. అది ఇది నాదే. ఈ చీర కూడా నాదే, ఆ చీర కూడా నాదేనండి. ఇది వైట్ అండ్ పింక్ హాఫ్ అండ్ హాఫ్ స్టైల్. ఇది కూడా క్రోషియా డిజైన్. ఇది బ్లౌజ్ వస్తుంది. 3 చీరలు ఉన్నాయి సూపర్ నెట్లు. ఇవి మాత్రం నా చీరలేనండి. 2 చీరలు నాయి. ఏది ఉంచుకోవాలో తెలియనట్టుగా ఉన్నాయి కలర్స్. ఇది కూడా నాదే. బాగుంది కదా చీర. ఇది ఒకటి. అలాగే ఇక్కడ మహేశ్వరి సిల్క్కి వెళ్దాము. ఎంత బాగుంది చీర. ఇది చీర బార్డరు. ఇదంతా మధ్యలో డిజైన్. ఇది పౌటంచ్ బ్లాక్, సేమ్ కలర్ బ్లౌజు బ్లాక్దే బ్లౌజ్ వస్తుంది. ఇది మంగళగిరి పట్టు చీర, గోల్డ్ బార్డర్ వచ్చి ఇదే కలరు, ఇదే ప్రింట్ పళ్ళు, బ్లౌజ్ వస్తుందండి. సూపర్ ఉంటుందన్నమాట. ఫుల్ ప్రింటెడ్ బ్లౌజు. ఓకే. ఇది కూడా అంతే, మంగళగిరి పట్టు చీర ప్రింట్. ఈ ప్రింట్ ఏదైతే ఉందో ఇదే పళ్ళు బ్లౌజు వస్తుంది. చీర అంతా మధ్యలో ఈ గడి ఉంటుంది. ఓకే. ఇది క్వాటా, హెవీ క్వాలిటీ అండి. ఇవి చాలా బాగుంటాయి. ఇది బ్లౌజ్ వచ్చింది. మీకు నచ్చితేనే ఆర్డర్ పెట్టుకోండి, లేదంటే ప్రాబ్లం లేదు. నేను ఇట్లా వీడియోలో చెప్తాను రేట్లు, స్క్రీన్ షాట్ పెడితే రేట్లు చెప్తా. ఇది బ్లౌజ్. దీనికి వీటికి గోల్డ్ బార్డర్ లేవండి. 2 చీరలకి కూడా, కోటాల చీరలకి గోల్డ్ బార్డర్ లేవు. లాస్ట్ వన్ నా ఫేవరెట్ చీర, నా చీర. ఓకే. కోటా చీర వైట్. ఇప్పుడు వస్తాయి కదా పండగలు, సూపర్ చీర.
ప్రింట్ అయిన వెంటనే తెచ్చేసుకున్నాను. ఇదిగోండి, ఇది వైట్, ఇది కాటన్ది బ్లౌజు. ఇలాగా కాటన్ది బ్లౌజ్ వస్తుంది. ఎంత బాగుంది కదా చీర జాకెట్. ఇదండి, చాలా బాగుంది. ఈ చీర నాదే. ఇవి ఏమన్నా మీకు కావాలి అనుకుంటే నా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. నా ఛానల్ కొత్తగా చూసేవారంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ప్రతి ఒక్కరూ ఒక లైక్ వేసేసుకోండి, ఒక లైక్ వేసేసుకోండి అని తెలియజేసుకుంటూ, పద్మగారు చేతిగా దండలేంటి పూసలేంటి అంటున్నారు. ఇదేమో పాతాళ శంభు మురుగన్ దగ్గరికి వెళ్ళినప్పుడు మాలండి, ఉట్టప్పుడు మెడలో ఉంటుంది. వీడియో చేసేటప్పుడు మరీ బాగోదని చెప్పి చేతికి తొడుగుతాను. ఇదేమో నా ఫ్రెండు నేపాల్ నుంచి తెచ్చారు, పశుపతినాథుడి దగ్గర నుంచి. కరెక్ట్గా మనకు 12వ సోమవారం కార్తీక మాసంలో నేను శివయ్య పూజలు చేస్తాను కదా, 16 సోమవారాల వ్రతం. ఆ వ్రతంలో 12వ వారం చేసేటప్పుడు మన ఇంటికి శివయ్య ఈ రూపంలో వచ్చారని అప్పటి నుంచి కార్తీక మాసం అనేది చేతికి ఇలా వేసుకుంటున్నాను. ఇదేనండి ఈ పూసల దండలు ఏంటనేది వీటి రహస్యం అదే. ఇంకోటి ఏంటంటే కొంచెం బాగానే ఉంటుంది కదా, చూపిస్తే బాగానే ఉంటుంది. ఇప్పుడు అందరూ ఇలాగా ఏమీ తప్పు అనిపించట్లేదు, యాస అనిపించట్లేదు. నాకు ఇంట్రెస్ట్ కొంచెం, నాకు ఇలా స్టైల్గా ఉండాలి, మేకప్ వేసుకోవాలి, ఇంకా ఏదో ఉండాలి, లిప్స్టిక్లు వేసుకోవాలి, అవి నాకు అలవాట్లేదండి అసలు ఫస్ట్ నుంచి. అందువల్ల నాకు ఇలా దేవుళ్ళు, బొట్లు, పిచ్చ, ఇలాంటి పూసలు దండలు అందుకు ఇలా వేసుకుంటూ ఉంటాను. చాలామంది మెసేజ్లు చేసేసి అడుగుతున్నారు, పద్మగారు ఆ చేతులుగా దండలు ఏంటి అని. అందుకని చిన్న వివరణ ఇచ్చాను దీనికోసం. ఓకేనండి, నా ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరు ఒక లైక్ వేసేసుకోండి. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తానండి. నమస్తే అండి, బాయ్ అండి.